క్యుములేటివ్ మీరు రిసీవ్ అయిన క్వాంటిటీ, అక్కడ నుంచి డిస్పాచ్ అయిన క్వాంటిటీ క్యుములేటివ్గా 24,000 పక్కన పెట్టండి. ఎంత అవుతుంది డైలీ డిస్పాచ్? ఇక్కడ కూర్చోండి గుంటూరు, మీరే కదా ఇంకా మైన్స్ మీకు డైలీ ప్రొడక్షన్ వచ్చి ఉన్నారా? మీరు మైన్స్ 4,500కి బుకింగ్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? అది వాళ్ళ ఓకే. ఇది ఓన్లీ మాన్యువల్. వాట్ ఈస్ IDOs to identify stockyards. Already stockyard is there. That details may be given to DLSC. Yes, sir. Not as per instruction of NGT, something what I got to విధంగా చేయాలి. కాస్ట్ క్యాల్కులేషన్ ఏదైనా చేసి ఉన్నారో? ఇప్పుడు ఏజెన్సీ ఐడెంటిఫై చేయకుండా మీకు కాస్ట్ అవ్వదు కదా. ఇప్పుడు టెండర్కి ఏదైనా వెళ్తే సమ్ స్టాక్యార్డ్స్కి, దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ ఇస్ ఓకే, సెకండ్ ఇస్ దిస్ మీది డీసిలికేషన్ ఒక పాయింట్ మీ దగ్గర ఉందమ్మా. డైలీ డిస్పాచ్ క్వాంటిటీ నాకు తెలియాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 16,000 టన్నులు మనం ఓపెన్ చేసాం. 15,000 టన్నులు ఇప్పటికి ఆన్లైన్లో బుక్ అయినాయి. 15,000 టన్నులు ఆన్లైన్లో బుక్ అయిన తర్వాత కూడా జిల్లాలో శాండ్ లేవని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? 15,000 టన్నులు ఆల్రెడీ పీపుల్ హావ్ బుక్ శాండ్ ఆన్లైన్. Then why are we getting complaints saying that sand is not there in district? తెలుసుకొని లేదంటే ఆ కన్సర్న్డ్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత శాండ్ అందట్లేదా, లేదంటే ఈ ఎవరైతే బుక్ చేస్తున్నారో వీళ్ళందరూ ఫ్రాడ్ అయినా మీకు ప్రొడక్షన్ పెంచుకోవడానికి అవుతుందా? ఇంకా ఎంతవరకు చేయొచ్చు డైలీ ప్రొడక్షన్? ఒక్కొక్క చోట్ల 2,000 వరకు వెళ్తాయా? 6,000 టన్స్ డైలీ ప్రొడక్షన్ అవుతాయా? మీరు డీడీ మైన్స్ ఈ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఈ డిస్పాచ్ పెరిగిన కొద్దిగా ప్రొడక్షన్ పెరగదు. So if the dispatch is coming daily around 4,000-5,000 tons, production should be sumaruga around 4,000-5,000 tons, so that we will have some 40,000-50,000 sand buffer. Sand levels of sand transportation of the stockyards, factors reaching the sand in stockyards, and stockyards have to be identified.